మాకేమో మస్తు భయం పెరుగుతుంది. ఇక నా మనసులో వేరే ఏమన్నా ఆలోచన ఉందా అని చెప్పేసి పెళ్ళికి బట్టలు తీసుకునేందుకైతే పోదామమ్మా అని చెప్పేసి రాజు ఏం రాడు బట్టలకి. ఇక మేము పెళ్లి బట్టలకి వెళ్ళేటప్పుడు చేసిన పెద్ద తప్పేందంటే మా అక్క వాళ్ళ ముందొచ్చి ఒక హాస్పిటల్ ముంగడ కూర్చుండ్రు పోయి. ఇక నాకు వేరేగా చూపిస్తుండ్రు బట్టలు, వాళ్ళకి వేరేగా చూపిస్తుండ్రు. 30,000 అమ్మ అని చెప్పేసి అనగానే మా వాళ్ళు ఇక సపోర్ట్ చేస్తలేరు. నేనేమో తక్కువ రేట్లో తీసుకోమని చెప్పేసి మా అక్కలో చుట్టాం కదా, నచ్చకపోయినా ఏం చెప్పలేదు. అటు అక్క వాళ్ళు 1000 రూపాయల చీర పక్కకు పెట్టి మళ్ళీ చూస్తుంటే పిల్లని ఎక్కువ రేటు చీరలో చేస్తే ఉంది, తక్కువ రేటు పెట్టి చేస్తే ఉంది. 5,000 అయితే బిల్ అయిపోయింది. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఇక్కడ ఏంటంటే మా విషయం పొద్దుగా లేవగానే మేము బయట పక్షులకు గింజలు వేస్తాంగా, పిట్టలకైతే గింజలు వేస్తుంది. ఈరోజు ఏమైందంటే నేను చాలా లేటుగా లేవడం వల్ల టిఫిన్ అయితే హడావిడిగా చేసిన. ఆ టైంలో అయితే టిఫిన్ రెసిపీ నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక మా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించినాక ఇంకా ఎప్పట్లెక్కనే నా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసిన. మొన్న మా ఎంగేజ్మెంట్ ప్రశాంతంగా అయిపోయిందని చెప్పి మీకు అందరికీ చెప్పిన. ఎంగేజ్మెంట్ తర్వాత ఏం జరిగింది, మా పెళ్లి షాపింగ్ ఏడ చేసినాము, ఎంత బిల్ అయిందని చెప్పేసి మీ అందరికైతే ఈ ముచ్చట చెప్తా. మా అంత ఘోరంగా పెళ్లి షాపింగ్ అయితే ఎవ్వరూ చేసి ఉండరు, మేమైతే అంత ఘోరంగా చేసినాం. ఇక ఎంగేజ్మెంట్ అయిపోగానే అందరం ఇంటికి పోయినాక మా చుట్టాలను చూస్తే మాత్రం వాళ్ళ డిసప్పాయింట్ని చూస్తే నాకైతే మస్తు నవ్వు వస్తుంది. ఎందుకు అంటే మా సార్ వాళ్ళు మేనోళ్ళు అని చెప్పినాం కదా, మా సారు చిన్నప్పటి నుంచి సరిగ్గా ఎప్పుడు కూడా నాకు గుర్తున్నంత వరకు మా ఇంటికి రాలేదు, ఆయనను నేను చూడలేదు. ఇక నేనే చూడలేదంటే మా అమ్మ తరపు వాళ్ళ చుట్టాలు ఎట్లా చూస్తారు? మా పెద్దమ్మలు కానీ, మా చిన్నమ్మలు, మా అన్నలు, వదినలు, వాళ్ళకి కూడా మా సార్ ఎట్లుంటాడో తెలియదు కదా. వాళ్ళేమో మా సార్ గురించి అట్లుంటాడు ఇట్లుంటాడు అని చెప్పేసి ఊహలు అయితే పెంచుకున్నారు. కానీ మా సారు వాళ్ళ ఊహలకి తగ్గట్టుగా అస్సలు లేరు. అంటే మా సార్ ఏం మాట్లాడతలేడు. వీళ్ళకేమో మా సార్ దగ్గరికి వెళ్ళి, ఇగో నేను నీకు చిన్నంతనైతే, నేను సరితకు చిన్నమ్మని, ఇగో నేను సరితకు పెద్దమ్మని అని ఇట్లా చెప్పుకుంటారు. ఇట్లా చెప్పుకునేటప్పుడు వరుసలతో మా సార్ అప్పుడు ఏమనాలి, ఓహో సరితకు పెద్దమ్మ అంటే నాకు పెద్ద అత్త అవుతారు కదా, అమ్మ బాగున్నావా అని చెప్పేసి ఇట్లా అడుగుతారని చెప్పి మా వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేసిండు. పోయి మా సార్ని మందలిస్తే ఆయనకేమో మొత్తం కొత్త కదా, అందుకే సప్పుడు అంటే అవునా అని చెప్పేసి ఊరుకున్నాడు, ఏం మాట్లాడలేదు. ఇక మా వాళ్ళేమో ఇల్లు మా దాంట్లో కలవనట్టుండి పిల్లగాడు అని చెప్పేసి వాళ్ళ ఆశలు అన్నీ నీళ్లు గారిపోయినాయి. అంటే అమ్మ తరపు చుట్టాలు ఉంటాయి కదా, దాంట్లో కూడా అల్లుళ్ళు మంచిగా కలిసి మెలిసి ఉంటారు కదా. సో ఈడ సైలెంట్గా ఉండేసరికి మా వాళ్ళకేమో అట్లా అనిపించింది. ఇక మా వాళ్ళు నా దగ్గరకు వచ్చి, వామ్మో ఏంది నోరు లేదా, మరీ అంత సిగ్గా అంత సప్పుడుగా అంటుంటాడు ఏందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. నాకు అనిపించింది కదా, ఒక్క పూటకే వీళ్ళకి ఇట్లా అనిపిస్తే మరి నాకెట్లా ఉంటుంది చెప్పు అని నాకైతే మస్తు నవ్వు వచ్చింది ఆడ. ఇక ఎంగేజ్మెంట్ అయ్యేటప్పుడు మన అన్న వాళ్ళు, వదిన వాళ్ళు, వీళ్ళు దగ్గర వాళ్ళు ఫొటోస్ తీస్తుంటారు కదా. ఇక ఇంటికి వచ్చినాక వాళ్ళందరూ నాకు వాట్సాప్లో సెండ్ చేస్తుండ్రు. అప్పటికే నేనైతే చాలా అలసిపోయినా, నా కాళ్ళు చేతులు అయితే మస్తు నొప్పులు పెట్టినాయి. పోగానే సారీ చేంజ్ చేసుకొని మంచిగా డ్రెస్ వేసుకొని అయితే పడుకున్నా. మా వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఆ ఫొటోస్ వస్తాయి కదా వాట్సాప్లో, అవి జూమ్ చేసి చూసుకుంటున్నా. ఎందుకు అంటే చెప్పిన కదా మా వాళ్ళు మంచిగా రెడీ చేయలేదని చెప్పి. ఇక నా ఎంగేజ్మెంట్ నైట్ అయితే నా ఫోన్కి రెస్ట్ ఏం లేదు, ఈ లోకలు పంపిస్తూ ఉన్నారు ఫొటోస్. ఇక నా ఫ్రెండ్స్ ఏమో ఎంగేజ్మెంట్ ఎట్లా జరిగింది, ఫొటోస్ ఏవి ఇంకా పంపిస్తలేవని వాళ్ళు మెసేజ్ చేస్తూనే ఉండరు. మనని ఎవరైనా ఫొటోస్ అడిగితే మనం ఏం చేస్తాం చెప్పండి, ఒక ఫోటోని ఫస్ట్ జూమ్ చేసి చూసుకున్నాక దాంట్లో మనం మంచిగా ఉంటేనే కదా పక్కన వాళ్ళకి సెండ్ చేస్తాం. ఇక మా వాళ్ళు ఎట్లా కమెంట్ చేస్తున్నారంటే, ఇంకా స్టేజ్ మీద ఉన్నప్పుడేమో ముఖం కూడా ఒకరినొకరు చూసుకోలే, ఇప్పుడేమో ఫోన్కి ఆమె ఇస్తలేరమ్మా అని చెప్పేసి మా వాళ్ళు అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను మా సార్తో చాటింగ్ చేస్తున్నా నైట్ మొత్తం అనుకుంటారు. కానీ ఆడ అట్లా ఏం కాలేదు. నేనేమో ఫోన్లో బిజీ ఉన్నానా, మా చుట్టాలేమో నన్ను కమెంట్ చేస్తున్నారా. ఇక మా అమ్మ బాధ మా అమ్మది ఏంటంటే, బిడ్డ పడుకున్నావు అన్నం తినవా అని చెప్పేసి అంటే, నాకు వద్దమ్మా అని చెప్పేసి నేనన్నా. ఇక మా అమ్మ ఏం చేసిందంటే, ఎందుకు వద్దు ఏందని చెప్పేసి ఒకటే అడుగుతుంది. నేనేంటంటే ఫంక్షన్ వల్ల మేము తినేసరికి లేట్ అయిపోయింది. మనం ఒక ఫంక్షన్కి పోతే ఎట్లుంటుంది చెప్పండి, ఆడ ఏం చేయకపోయినా కూడా ఎంతో అలసిపోయినట్టుండి మొత్తం కాళ్ళు చేతులు అన్నీ నొప్పులు వేస్తాయి కదా. అగో నాకు అట్లుంది, ఇంకా అన్నం వద్దు అని చెప్పేసి నేను పడుకొని ఫోన్ చూస్తున్నా. మా అమ్మకేమో మస్తు భయం పెరుగుతుంది. ఎందుకు అంటే మొన్ననేమో అంత గొడవ చేసింది, ఇప్పుడేమో సపోర్ట్ చేస్తలేదు, రాగానే వండుకుంది. ఎంగేజ్మెంట్ స్టేజ్ మీద కూడా సపోర్ట్ చేయలేదు.
ఇక నా మనసులో వేరే ఏమన్నా ఆలోచన ఉందా అని చెప్పేసి మా అమ్మకేమో మస్తు భయమైతుంది. ఇక మా అమ్మ నా కాడికొచ్చి "ఏమైంది బిడ్డ నాకు జెప్పు. ఏదైనా ఉంటే నాకు జెప్పు" అని చెప్పేసి ఒకటే బతిమిలాడుతుంది. ఇక మా అమ్మని మరీ అంత అయోమయంలో ఉంచడం మంచిది కాదని చెప్పేసి ఆకలి లేకున్నా పోయినా 2 బుక్కల అన్నం అయితే తినొచ్చిన. ఇక అట్లనో ఇట్లనో తెల్లారింది. ఇక 23 ఏప్రిల్ రోజు ఈవినింగ్ వరకు మా పెద్దమ్మ, మా చిన్నమ్మలు, అన్నలు వీళ్ళందరూ అయితే వెళ్ళిపోయిండ్రు. ఇక 23 రోజు సాయంత్రం మా అక్క ఫోన్ చేసింది. మా పెద్దక్క ఫోన్ చేసి, "ఇంకా పెళ్ళికైతే తక్కువ టైం ఉంది కదా, మళ్ళీ బ్లౌజులు కూడా కుట్టాలి. పెళ్ళికి బట్టలు తీసుకునేందుకైతే పోదామమ్మ" అని చెప్పేసి మా అమ్మకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినాక అక్క ఏం చెప్పిందంటే, చిట్యాల ఫేమస్ చౌటుప్పల్. అయితే అక్క అన్నది కదా, "ఇక మళ్ళీ మీరేం వస్తారే చిట్యాలకు, మేమే చౌటుప్పల్కి వస్తాం, ఆడనే బట్టలు తీసుకుందాం" అని చెప్పేసి మా అక్క అన్నది. ఇక అక్క అప్పుడు ఇంకోటి కూడా చెప్పింది. ఏంటి అంటే, "రాజు ఏం రాడు బట్టలకి, ఆడికొచ్చినాక అత్తమ్మకి కాకయ్యకి చెప్పమ్మ పైసలు ఇస్తాడు, అత్తమ్మకి రాజు బట్టలు ఇవ్వమను, ఆయన చిట్యాలల్లో తీసుకుంటాడంట" అని చెప్పేసి మా అక్క అనగానే ఇక మా అమ్మ సరే అని చెప్పింది. ఇక మేము పెళ్లి బట్టలకి వెళ్ళేటప్పుడు చేసిన పెద్ద తప్పేందంటే, పెళ్లి బట్టలు అనగానే అందరూ మందలు పోతారు కదా, మా వాళ్ళు ఏం చేసిండ్రంటే ఎవ్వరికీ చెప్పలేదు రమ్మని. మా చుట్టాలని చెప్పలేదు, కనీసం మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా మా అమ్మ చెప్పలేదు. మేమేమో మా చుట్టాలను తీసుకెళ్ళవలసింది, అసలు ఎవరిని పిలవక తప్పు చేసినామని చెప్పేసి షాపింగ్ మాల్కి పోయి బట్టలు తీసుకునే టైంలో మాకు అర్థమైంది. ఎందుకు అనేది కూడా చెప్తా. మేము బట్టలకి ఎవరెవరం పోయినామంటే, మా ఇంటి దగ్గర నుంచేమో నేను, మా పెద్దమ్మ, తర్వాత మా పెద్దక్క పోయినాం. మా చిన్నక్కనేమో బట్టలకి రాలేదు. మా బావ, మా నాన్న. మా బావ, మా నాన్నేమో మా సార్‌కి ఇట్లా ఎన్ని బట్టలు అయితాయి అని చెప్పేసి లెక్క చేసి పైసలు ఇద్దామని వాళ్ళు వచ్చిండ్రు. ఇక మా సార్ వాళ్ళ నుంచేమో వాళ్ళిద్దరు అన్నలు, వదినలు, మా అత్తమ్మ, మా సారు వీళ్ళైతే వచ్చిండ్రు. ఇక మా ఇద్దరు పొత్తులో మా ఆడబిడ్డ అంటే మా పెద్ద మేనత్త బిడ్డ అనమాట. చెప్పినా కదా, మా ఇద్దరు అక్కల్ని, పెద్దనాయన కూతుర్ని, మా సొంత అక్కని మేనోళ్ళకే ఇచ్చినాం కాబట్టి ఇక ఈ రెండిళ్ళల్లో ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కూడా మా జంగక్కనే ముందుంటుంది. ఇక అక్క వచ్చింది. ఇక్కడ మీరు అడగవచ్చు, మరి మీ సారు పెళ్లి బట్టలకు రానన్నారు కదా ఎట్లొచ్చిందంటే, మా సారు రాను అన్నాడంట ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళు పెళ్లి బట్టలు కదా ఒక్క దగ్గరనే తీసుకోవాలి, నువ్వు రాకపోతే మళ్ళీ అందరు ఏమనుకుంటారు అది ఇది అని చెప్పేసి ఒప్పించి మా సార్ని అయితే తీసుకొచ్చిండంట. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఎంగేజ్మెంట్‌కి మా అత్తయ్య వాళ్ళే ముందొచ్చిండ్రు. పెళ్లి బట్టలకు కూడా మాకు 5 కిలోమీటర్లు ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి చౌటుప్పలు. మేమే ముందు పోలే. మా అక్క వాళ్ళే ముందొచ్చి ఒక హాస్పిటల్ ముంగడ కూర్చుండ్రు పోయి. ఇక మేము పోయినాక ఏ షాపుకి పోదాం అంటే, మా బావ ఉండి బాలాజీ షాపింగ్ మాల్‌లో మంచిగా ఉంటాయంటే ఆడికే పోదాంపా అని చెప్పేస్తే అందరం అయితే ఇక ఆ షాప్‌లోకి పోయినాము. ఇక పోగానే పెళ్లి బట్టలు అని చెప్పినాం కదా, వాళ్ళు మనల్ని ఎట్లాగా స్పెషల్‌గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే పెళ్లి బట్టలు అంటే ఒక మంచి రేట్లల్లో పెద్దగా తీసుకుంటారు కదా అని చెప్పేసి అట్లా ఆ చీరలు ఈ చీరలు వేస్తూ ఉంటే ఫస్ట్ వాళ్ళు అడిగినారు, ఎంత రేట్లో కావాలి మీకు అని అడిగితే, మా వాళ్ళైతే మాకు ఇంత రేట్లో కావాలని చెప్పినాక ఆ రేటుకు తగ్గట్టుగానే బట్టలు అయితే చూపిస్తుండ్రు. ఇక మా వాళ్ళేమో అంటే మస్తు పెళ్ళిళ్ళ సీజన్ కదా, మాతో పాటు మా పక్కన యాదవ్స్ అంట, వాళ్ళకు కూడా పెళ్ళి అని చెప్పి వాళ్ళు కూడా చీరలు తీసుకోవడానికి వచ్చిండ్రు. అయితే ఇక్కడ ఏంటి అంటే, మాకు వేరేగా చూపిస్తుండ్రు బట్టలు, వాళ్ళకి వేరేగా చూపిస్తుండ్రు. అంటే మేము చెప్పినాం కదా, మాకైతే 15,000ల కొంచెం తక్కువ కావాలి, అంత 15,000 కన్నా ఎక్కువ బట్టలు వేయొద్దని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు అయితే చెప్పిండ్రు. కానీ ఇక్కడ పక్కన యాదవ్స్ వాళ్ళేమో ఒక్క చీర 30,000, 35,000 ఉండేటట్టుగా చూసుకుంటుర్రు. మా వాళ్ళేమో ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళ సీజన్‌లో బట్టల షాప్‌లో ఎట్లా చేస్తారు, చీర అమ్మాయికి కట్టి చూస్తారు కదా, అట్లా ఆమెకు చూస్తే అగో గా చీర బాగుంది, ఆ చీర తెప్పిరంటే అది 30,000 అమ్మ అని చెప్పేసి అనగానే మా వాళ్ళు ఇక సప్పుడు చేస్తలేరు. మేమేమో పెద్ద చీర 15,000 కంటే మాకు ఎక్కువ వద్దని చెప్పి ముందే చెప్పి పెట్టినాం. ఇక మేము ఆ షాప్‌లోకి వెళ్ళినాం కానీ ఒక్క చీర కూడా అసలు ఏం బాలేదు. మా అత్తయ్యనేమో తక్కువ రేట్లో తీసుకోమని చెప్పేసి మా అక్కలకు చెప్తూ ఉంది. ఇక మా అమ్మ, మా పెద్దమ్మకు సెలక్షనే తెలవదు. ఇక మా పెద్దక్క అంటవా, మీ ఇష్టం అక్క అని చెప్పేసి మా ఇద్దరు అక్కలు ఉన్నారు కదా, మా సార్ వాళ్ళ వదినలు, వాళ్ళ మీదనే తోస్తుంది. ఇక మా ఆడబిడ్డనేమో పొత్తుల చుట్టాం కదా, నచ్చకపోయినా ఏం చెప్పలేదు. అటు చూస్తేనేమో సొంతం చిన్నమ్మ, ఇటు చూస్తేనేమో మేనమామ. ఇక అక్క ఏం చెప్తుంది, ఏం చెప్పలేదు. అట్లనో ఇట్లనో పెద్ద చీర సెలెక్ట్ చేసినాము. ప్రైస్ వచ్చేసి 14,000 ఏమో ఉంది ఆ చీరకు, గ్రీన్ కలరు. ఇక పెద్ద చీర అయిపోగానే మళ్ళీ చిన్న చీర కావాలి తక్కువ రేట్లో చూపి అంటే, అగో దాంట్లో కూడా గ్రీన్ కలర్, బ్లూ కలర్ తప్ప ఏం చూపిస్తలేవు. ఆడ స్టాక్ అయిపోయింది. ఇంత ప్రైస్ తక్కువలోనేమో స్టాక్ లేదు, ప్రైస్ ఎక్కువనేమో మా అత్తయ్య వాళ్ళు పెట్టని అంటారు. అమ్మాయికి పెళ్లి చీరలో అత్తయ్య వాళ్ళు కోనిస్తారు కదా,
ఇక అట్లా ఇట్లా చిన్న చీర తీసుకున్నాము. దానికి ఒక 3500 ఏమో ఆ చిన్న చీరకి అయిపోయింది. ఇక మెడల మీద చీర తీసుకుంటారు కదా! దానికి 800 ఏమో అయింది. తర్వాత ఇంకో చీర తీసుకున్నాననమాట. అది నేను 16 పండుగ రోజు లాస్ట్ రోజు కట్టుకున్నా. దానికి ఒక రూ. 1000 ఏమో పడింది. నాకు గుర్తున్నంత వరకైతే ఈ చీరలే తీసుకుంది మా అత్తయ్య. నాకేమో ఆ చీరలు ఒక్కటి కూడా అస్సలు నచ్చలేదు. ఆడ మా అమ్మ, మా పెద్దమ్మ తెలవదు కాబట్టి చీరలు ఎట్లా తీసుకోవాలో వాళ్ళైతే ఏం చెప్పలేకపోతుండ్రు. ఇక మా ఆడబిడ్డ కూడా అంతే. ఇక మా అత్తమ్మ కొనిచ్చే చీరలైతే అయిపోయినాయి. అప్పుడు నాకు అర్థమైంది పెళ్లి షాపింగ్ అంటే మనోళ్ళని అస్సలు తీసుకురావద్దు. ఎందుకు అంటే అందరు మనోళ్ళే ఉంటే ఇది నచ్చింది, ఇది నచ్చలేదని ఎట్లా చెప్తాం చెప్పండి? ఎవరని చెప్పలేం కదా! ఇక ఇంటి పక్కనోళ్ళనో, వాళ్ళనో, వీళ్ళనో తీసుకుపోతే గీ చీర బాలేదు, గీ చీర బాగుందని చెప్పేసి అట్లన్నా ఒత్తి మనకు నచ్చిన చీరలన్నా కొంటారు. ఎవరైనా పెళ్లి చేసుకొని వాళ్ళు నా వీడియో చూస్తున్నట్టయితే మీరు పెళ్లి బట్టలకు పోయినప్పుడు మీ పొత్తుల చుట్టాలను అయితే అస్సలు తీసుకుపోకుర్రి. ఎందుకు అంటే ఒక దగ్గర మీకు బట్టలు నచ్చలేదనుకో, పొత్తుల చుట్టాలను తీసుకుపోయిననుకో వాళ్ళు ఏమనరు, మీరు కూడా అడగలేదు అత్తగారిని అంత గట్టిగా. మా వాళ్ళు మెయినోళ్ళు కాబట్టి మా అమ్మ, మా నాన్న అడుగుతలేరు, మా అక్క, మా ఆడబిడ్డ సపోర్ట్ చేస్తలేరు. ఇక నచ్చినా నచ్చకపోయినా ఇక ఇప్పించిన బట్టలు తీసుకొని వచ్చిన. అదే ఇంటి పక్కన వాళ్ళని వీళ్ళని తీసుకుపోయినాం అనుకో, గింత రేటు ఉండాలి కనీసం పెళ్లి కూతురికి ఇగో గింత పెట్టాలని చెప్పేసి అట్లా చూస్తారు. మంచి బట్టలు అయితే ఇప్పిస్తారు. మీరు ఇంటి పక్కన వాళ్ళే ఎంట పెట్టుకొని పోరే. ఇక ఇప్పుడు మా అమ్మ పెళ్లి చీర తీసుకోవాలి కదా నాకు. ఇక పెళ్లి చీర కూడా సెలెక్ట్ చేసుకున్నాము. క్రీమ్ కలర్ ఏమో చీర, మెరూన్ కలర్ బార్డరు. అందరు పెళ్లి కూతుర్లు అయితే అట్లనే కట్టుకుంటారు కదా. దానికైతే పెళ్లి చీరకు 4500 పెట్టి అమ్మ తీసుకుంది. ఇక ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేసే చీర తీసుకోవాలి కదా. అయితే మా అక్కలు ఏం చేసినంటే ఫస్ట్ రూ. 1000 పెట్టి చూసిండనమాట. ఇట్లా పెళ్లి కూతుర్ని చేసే చీర రూ. 1000 ఉంటే చాలు అన్నట్టుగా. అప్పుడేమో మా అమ్మ పెళ్లి పిల్లని చేసే చీరకు అంత రేట్ ఎందుకురా, రూ. 1000 ఎందుకు, తక్కువలో తీసుకోరని చెప్పేసి చెప్పింది. చెప్పగానే మా అక్క వాళ్ళు రూ. 1000 చీర పక్కకు పెట్టి మళ్ళీ చూస్తుంటే ఒక 600 చీర పట్టుకుండ్రు. మళ్ళీ ఆ చీర పట్టుకోగానే మా అమ్మ అంటది కదా, పెళ్లి పిల్లని చేస్తే 600 చీర ఎందుకురా, మామూలుగా సింపుల్గా తీసుకోరా అని చెప్పేసి మా అమ్మ అంటది. అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది పెళ్లి పిల్లని ఎక్కువ రేటు చీరలో చేస్తే ఏముంది, తక్కువ రేటు పెట్టి చేస్తే ఏముంది. నాకు అనిపించింది కదా ఇప్పుడు 600కే ఎక్కువ అని అనుకుంటుంది కదా. పెళ్లి చీర అంటే ఒకటేసారి పెళ్లి పిల్లని చేయంగానే ఆ చీర తీసి పక్కన పడేయం కదా, తర్వాత మనమే కట్టుకుంటాం కదా. మరి అదే మంచి చీర కొంటే నా బిడ్డ ఏదైనా చిన్న చిన్న దావత్లకు పోయేటప్పుడు లేకపోతే బయటికి పోయేటప్పుడు అక్కడ ఇక్కడ ఉంటే మంచి చీర అయితే కట్టుకొని పోతుంది అని చెప్పేసి ఎందుకు ఆలోచించలేకపోయిందా అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మరి మీరేమంటారు? నాకు ఆడ ఆ చీరనే నచ్చలేదంటే ఇక మా సొంత అక్క, మా పెద్దమ్మ కూడా పెళ్లి పిల్లని చేయాలి కదా. పనిలో పనిగా షాప్లోనే ఉన్నాంగా బిడ్డ, నువ్వు కూడా ఒక 2 మంచి చీరలు తీసుకో పెళ్లి పిల్లని చేస్తాను అని చెప్పేసి మా అక్క, మా పెద్దమ్మ అంటుర్రు. నాకేమో ఇప్పటికీ ఆడ నచ్చలేదురా దేవుడా అంటే, పైగా వాళ్ళేమో ఇప్పుడే తీసుకోరు అని చెప్పేసి నన్ను ఒకటే అంటుండ్రు. ఇక మా అక్క పెళ్లి కూతుర్ని చేయడానికి ఒకటి వర్క్ చీర ఉంటుందిగా అట్లా తీసుకున్నా. ఇక మా పెద్దమ్మ చేస్తానికేమో చాలా సింపుల్గానే తీసుకున్నా. నాకు తీసుకున్న ఏ ఒక్క చీర కూడా నచ్చలేదు. నేను అప్పుడైతే మా వాళ్ళకి చెప్పలేకపోయినా, ఇప్పుడు మీకు చెప్తున్నా. ఇటువైపు నేను చీరలు సెలెక్షన్ చేసుకుంటున్నా కదా, ఈలోపు మా సార్ కూడా వచ్చింది కదా, మా బావ, మా పెద్దనాన్న, తర్వాత ఇంకా 2 బావలు వీళ్ళందరూ కలిసి అబ్బాయి వాళ్ళ బట్టలు చూడడానికి అయితే పైకి వెళ్ళిండ్రు. మా స్టార్ది వేరే స్టోరీ ఉంది, నేను తర్వాత చెప్తా. ఈడైతే ఇక నా చీరలు తీసుకున్నాం కదా, నా షాపింగ్ బిల్ వచ్చేసేమో 27,000 అయింది. ఆ తర్వాత మా అత్తమ్మ వాళ్ళు అదొకటి ఇదొకటి తీసుకున్నారనమాట. మొత్తం బిల్లు ఒకేసారి కలిపి వేపిస్తారు కదా. ఇక మొత్తం మా అత్తయ్య వాళ్ళకైతే 27,000 అయితే బిల్ అయిపోయింది. ఇక ఇంటికి వచ్చాక మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అన్నది కూడా మస్తుంది, అది నేను తర్వాత చెప్తా. ఇక నాకైతే మా వాళ్ళు చీరలు తీసుకోరు, అటు మా అమ్మ తీసుకుంది, మా అత్తమ్మ తీసుకుంది. వాళ్ళు నాకు ఏమేమి చీరలు తీసుకున్నారో అన్ని ఫొటోస్ అయితే నేను థంబ్‌నెయిల్‌లో పెడతా. మీరు కూడా వాటిని చూసి ఎట్లున్నాయి అని చెప్పేసి కామెంట్ చేయండి. అయితే ఆ రోజులలో ఇప్పుడైతే ఇప్పుడు 2,00,000, 1,50,000 దాకా అట్లా బిల్లు దాటుతుంది. అప్పుడైతే కనీసం పెళ్ళికి అమ్మాయికి బట్టలు కొనియాలంటే మినిమం అమౌంట్ 1,00,000 వేసుకునేది. నాకు ఈడ 50,000 కూడా కాలేదు. ఇప్పటికీ మా అత్తమ్మ అంటది తెలుసా, బట్టలకి 27,000 అయినాయి అని చెప్పేసి ఒకటే అంటది నన్ను. కానీ అంత బిల్ అయినా కూడా ఏ ఒక్క చీర నాకు నచ్చలేదు. ఒకసారేమో పెద్ద చీర కట్టుకున్నా, ఒక పెళ్ళికి కట్టుకున్నా, ఆల్రెడీ అది ఖరాబ్ అయిపోయింది. ఇంకోటి బ్లూ కలర్ చీర తీసుకున్నా అని చెప్పిన కదా, చిన్న పట్టు చీర. అదేమో పేపర్ కాటన్‌లా పట్టు చీర తీసుకుర్రు.
అది ఒక్కసారి కట్టుకోగానే ముడతలు పడతది. ఒక్కసారి కట్టుకోగానే ముడతలు పడతది. ఇక ఇప్పటికి ఆ 2 చీరలయితే బీరువాలోనే ఉన్నాయి. పెళ్లి తర్వాత అమ్మాయి బ్లౌజులకి అత్తయ్య వాళ్ళే పైసలు ఇస్తారు కదా! మా వాళ్ళు ఆడ కూడా తిరకాసే పెట్టిండ్రు. మా అత్తయ్య ఏమి ఇయ్యలేదు. ఇక మా సార్ షాపింగ్ వచ్చేసి అట్నో ఇట్లనో ఆయన అలుగుడు ముఖం వేసిండు. ఆయన షాపింగ్ అయితే ఆ రోజు కాలేదు. నేను ఆ స్టోరీ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి మీ పెళ్ళప్పుడు మీరు షాపింగ్ చేస్తే మీ పెళ్లి బిల్ ఎంత అయిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నాలాగే తక్కువ రేట్లో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి నాకు కూడా తెలుస్తుంది కదా! అందుకని అడుగుతున్నాను. తప్పకుండా కామెంట్ చేస్తారు కదా! ఇక నా వీడియో అయితే అయిపోయిందండి. మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.